హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. సో బీసీసీఐ నెక్స్ట్ 50 days తర్వాత మనకి T20 వరల్డ్ కప్ జరగనుంది కదా ఇండియాలో. సో దానికి సంబంధించిన టీంని అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు. T20 వరల్డ్ కప్తో పాటు మనకి నెక్స్ట్ మంత్ న్యూజిలాండ్తో T20 సిరీస్ ఉంది కదా, దానికి కూడా సేమ్ ఇదే స్క్వాడ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆడుతూ వస్తున్న స్క్వాడ్ అండ్ ఇప్పుడు T20 వరల్డ్ కప్కి అనౌన్స్ చేసిన స్క్వాడ్ చూస్తే పెద్దగా ఏమీ మార్పులు లేవు. బట్ 2 బిగ్ నేమ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ ది స్క్వాడ్, శుభ్మన్ గిల్ అండ్ జితేష్ శర్మ. బట్ శుభ్మన్ గిల్ విషయంలో ఇలాంటి డెసిషన్ తీసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు బీసీసీఐ సెలక్షన్ కమిటీ, కోచ్ అండ్ కెప్టెన్. ఎందుకంటే ఇది చాలా బ్రేవ్ డెసిషన్. అతను ఆల్రెడీ మనకి వన్డే అండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్గా ఉన్నాడు. అతన్ని ఒక పోస్టర్ బాయ్గా చేయాలని T20 స్క్వాడ్లో పెట్టి అలానే వైస్ కెప్టెన్ కూడా ఇచ్చారు. అలాంటి ప్లేయర్ని కూడా ఫార్ములా లేడని T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయలేదంటే నిజంగా బ్రేవ్ డెసిషన్ అనే చెప్పాలి బీసీసీఐకి. సో బీసీసీఐకి ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, టీంకి ప్రమోషను అట్లనే పోస్టర్ బాయ్ కాదు, మెయిన్ టీం కప్ అవసరం అని ఇప్పటికి అర్థమైంది అనుకుంటా. సో అందుకనే ఫామ్లో లేని శుభ్మన్ గిల్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో మరొక వికెట్ కీపర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషన్ తీసుకోవడం జరిగింది. ఇషాన్ కిషన్ ఇంతకుముందు ఆల్రెడీ T20 స్క్వాడ్లో ఉండేవాడు, అలానే ఒక T20 వరల్డ్ కప్ కూడా ఆడాడు. బట్ ఎప్పుడైతే బీసీసీఐకి విరుద్ధంగా వెళ్ళాడో అప్పటి నుంచి కూడా అతన్ని స్క్వాడ్ నుంచి తప్పించడం జరిగింది. బట్ లేటెస్ట్గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అంటాం కదా మనం, స్మాట్ T20 మోడ్లో జరుగుతుంది. ఆ ట్రోఫీలో జార్ఖండ్ టీంకి యాజ్ ఏ కెప్టెన్గా లీడ్ చేస్తూ ఫస్ట్ టైం కప్ గెలిపించాడు. అలానే చాలా రన్స్ చేశాడు, దగ్గరగా 517 రన్స్ చేశాడు 197 స్ట్రైక్ రేట్తో. దాంట్లో మెయిన్ ఏంటంటే 2 సెంచరీలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫైనల్లో 101 రన్స్ చేశాడు 49 బాల్స్లో జస్ట్ హర్యానాకి అగెనెస్ట్గా. ఫైనల్ గెలిపించడంలో మెయిన్ కీ రోలు. దానివల్ల బీసీసీఐ ర్యాడర్లోకి రావడం జరిగింది. ఇతన్ని సెలెక్ట్ చేయడం వల్ల ఇంకో ఈజీ ఏంటంటే మనకి బ్యాకప్ ఓపెనర్ అండ్ బ్యాకప్ కీపర్ ఇద్దరు ఒకే దాంట్లో ఉంటారు. సో మనకి ఫినిషర్గా ఉన్న జితేష్ శర్మని పక్కన పెట్టారు. సో అతను ఏమీ మిస్టేక్ ఏం చేయలేదు, అతనికి వచ్చింది తక్కువ అవకాశాలు దాన్ని కరెక్ట్గానే యూజ్ చేసుకున్నాడు. అతని ప్లేస్లో రింకు సింగ్కి ఫినిషర్గా ఛాన్స్ ఇచ్చారు. సో ఎప్పుడైతే గిల్ వెళ్ళిపోయాడో మనం ఇంతకుముందు కూడా అనుకునేవాళ్ళం, గిల్ లేకపోతే గిల్ ప్లేస్లో సంజు శాంసన్ ఆడితే ఇంకా వికెట్ కీపర్ అవసరం ఉండదు. సో జితేష్ శర్మ ప్లేస్లో రింకు సింగ్ని ప్లేయింగ్ 11లో తీసుకునే ఛాన్స్ ఉంటుందని. సో సేమ్ ఇదే ఆలోచించుంటుంది బీసీసీఐ. అందుకనే మనం గిల్ ప్లేస్లో యశస్వి జైస్వాల్ని కాకుండా ఇషాన్ కిషన్ని బ్యాకప్ కీపర్గా తీసుకుని అలానే బ్యాకప్ ఓపెనర్ కింద జితేష్ శర్మ ప్లేస్లో రింకు సింగ్కి ఛాన్స్ ఇచ్చారు. సో బీసీసీఐ టేకెన్ వెరీ గుడ్ డిసిషన్ ఆన్ రింకు సింగ్ సెలెక్షన్ యాజ్ ఏ ప్లేస్ ఆఫ్ జితేష్ శర్మ. ఎందుకంటే ఈజ్ అ వెరీ టాలెంటెడ్ ప్లేయర్, అలానే గుడ్ ఫినిషర్ కూడా. సో మనం చాలా మ్యాచెస్లో చూసాం, ఇంటర్నేషనల్లో కానీ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ వైపు కానీ చాలా మ్యాచ్లో ఫినిషింగ్లో ఎట్లా ఆడాడో చూసాం. అలానే ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు. మనం నిన్నటి వరకు బాగా తిట్టుకున్నాం కదా గంభీర్ని కానీ సెలక్షన్ కమిటీని కానీ, ఎందుకు రింకు సింగ్ని సెలెక్ట్ చేయట్లేదు, ఫామ్లో లేకపోయినా గిల్ని ఎందుకు ఆడిస్తున్నారని. బట్ ఈ డెసిషన్కి నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఈ 2 చేంజెస్ తప్ప మనకి జితేష్ శర్మ ప్లేస్లో ఇషాన్ కిషన్, గిల్ ప్లేస్లో రింకు సింగ్ తప్ప ఇప్పుడు కరెంట్ స్క్వాడ్ ఉంది కదా సౌత్ ఆఫ్రికాతో ఆడిన స్క్వాడ్, సేమ్ అదే స్క్వాడ్ని కంటిన్యూ చేశారు. ఒకసారి మనం టీం చూద్దాము. 15 మెంబర్స్ స్క్వాడ్ని. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ని అనౌన్స్ చేశారు మనకి గిల్ లేకపోవడం వల్ల. ఎందుకంటే ఇంతకుముందు గిల్ లేనప్పుడు కూడా మనకి ఏషియా కప్ ముందు వరకు కూడా అక్షర్ పటేల్నే వైస్ కెప్టెన్గా చేశారు. సో మళ్ళీ అతనికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సంజు శాంసను, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, ఇషాన్ కిషన్. సో ఇతను బ్యాకప్ ఓపెనర్ గా బ్యాకప్ వికెట్ కీపర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా అండ్ అర్షదీప్ సింగ్. సో ఇది 15 మెంబర్స్ స్క్వాడ్. టీం చూడడానికి కూడా మనకి చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అలానే చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్రౌండర్స్ ఉన్నారు. ఒకసారి మనం ప్లేయింగ్ 11 కూడా ఎలా ఉండబోతుందో చూద్దాము. ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్, వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, అట్లానే ఇంతకుముందు కూడా చూసాము. వీళ్ళిద్దరూ ఓపెనింగ్లో ఆడితే మనకి పవర్ ప్లేని ఎలా యూజ్ చేసుకుని పోటాపోటీగా రన్స్ చేస్తారనేది. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఉన్న T20 మోడ్లో పవర్ ప్లేని యూజ్ చేసుకుని ఎన్ని ఎక్కువ రన్స్ చేస్తే అది ఫైనల్ స్కోర్ మీద అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బోత్ ఆర్ వెరీ గుడ్ డీటెయిల్స్ ఇన్ పవర్ ప్లే. అట్ ది సేమ్ టైం గిల్కి T20 వరల్డ్ కప్లో ప్లేస్ లేకపోవడం అనేది చాలా అన్ఫార్చునేట్ విషయం. ఎందుకంటే అతను ఇంతకుముందు కూడా 2024 వరల్డ్ కప్లో కూడా మనకి స్టాండ్ బైగానే ఉన్నాడు. బట్ ఈసారి అయినా ఆడదాం అనుకున్నాడేమో T20 వరల్డ్ కప్లో, ఈసారి కూడా అలానే అయ్యింది. బట్ ఈజ్ ద వెరీ టాలెంటెడ్ ప్లేయర్. మనల్ని ఆల్రెడీ టెస్ట్ టీంలో కానీ వన్డే టీంలో కానీ అతనే లీడ్ చేస్తున్నాడు. అతను కూడా రెస్ట్ కావాలి, ఎందుకంటే వరుసగా మ్యాచ్లు ఆడుతూనే వస్తున్నాడు. అది కూడా ఒక ఫ్యాక్టరీ, ఎందుకంటే రెస్ట్ లేకపోతే ఇంజురీస్ అవుతూనే ఉంటాయి. అందుకని చూడండి లాస్ట్ 2 సిరీస్లో 2 సార్లు ఇంజురీ అయినాడు. సో అందుకనే కొంచెం రెస్ట్ ఇస్తే అతను కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అతనికి ఏజ్ కూడా ఉంది.
మళ్ళీ T20 టీంలో కంబ్యాక్ ఇస్తాడు గట్టిగా అనుకుందాం. నెక్స్ట్ నెంబర్ 3లో తిలక్ వర్మ ఆడతాడని సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీటింగ్లో చెప్పాడు. ఎందుకంటే అతను నెంబర్ 3లో ఆడినప్పుడల్లా మంచి నాక్స్ ఆడుతూ వస్తున్నాడు. సో అతనికే నెంబర్ 3 ప్లేస్ని త్యాగం చేశాడు సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 4లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో అక్షర్ పటేల్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో దుబే, నెంబర్ 8లో రింకు సింగ్, నెంబర్ 9లో స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి, 10లో బుమ్రా, 11లో నెక్స్ట్ హర్షదీప్ సింగ్. ఇది ప్లేయింగ్ 11. ఒకసారి ప్లేయింగ్ 11 చూస్తే మనకు చూడండి 8 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్స్ కింద మనకి బుమ్రా ఉన్నాడు, హర్షదీప్, అలానే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద హార్దిక్ పాండ్యా, స్పిన్నర్స్ కింద వరుణ్ చక్రవర్తి, ఆల్రౌండర్ స్పిన్నర్ కింద అక్షర్ పటేల్, 5 బౌలర్స్ ఉన్నారు. దీంతోపాటు మనకి 10 బౌలర్స్ కింద అంటే 2 అవర్స్ అయినా కాంట్రిబ్యూట్ చేసేటట్టు శివం దుబే ఉన్నాడు, అభిషేక్ శర్మ, అలానే తిలక్ వర్మ కూడా మనకి ఏదన్నా అవసరమైతే తిలక్ వర్మ కూడా వేసే ఛాన్స్ ఉంది. సో దీంతో మనకి 8 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అలానే బ్యాటింగ్ డెప్త్ చూస్తే నెంబర్ 8 వరకు ఉంది రింకు సింగ్. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేయింగ్ 11 అనుకుంటున్నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అలానే మీరు అందరూ అనొచ్చు ఫామ్లో లేడని శుభ్మన్ గిల్ని తప్పించారు, మరి సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లో లేడు కదా, అతన్ని ఎందుకు తప్పించలేదని. ఇదే క్వశ్చన్ ప్రెస్ మీటింగ్లో అడిగారు సూర్యకుమార్ యాదవ్ని. నీ ఫామ్ సంగతి ఏంటంటే అతను నేను ఫామ్లో లేకుండా అయితే లేను, నెట్స్లో బాగానే బ్యాటింగ్ చేస్తున్నాను, బట్ చూద్దామన్నాడు. ఇది ఎట్లా ఉందంటే మనకి 2024 T20 వరల్డ్ కప్లో కోహ్లీ అన్ని మ్యాచ్లోని ఫెయిల్ అవుతాడు కదా, అప్పుడు సెమీఫైనల్లో రోహిత్ శర్మని అడుగుతారు కోహ్లీ అన్ని మ్యాచెస్లోని ఫెయిల్ అవుతున్నాడు కదా, మరి ఫైనల్లో ఏంటంటే అప్పుడు రోహిత్ శర్మ ఇలా చెప్తాడు, మేబీ ఈజ్ సేవింగ్ ఫర్ ఫైనల్స్ అని అంటాడు కదా. అలానే జరిగింది. సేమ్ సూర్యకుమార్ విషయంలో కూడా అదే చదువుతుందేమో, మేబీ ఈజ్ కీపింగ్ ఆల్ రన్స్ ఫర్ T20 వరల్డ్ కప్. చూద్దాం. సో ఇది T20 వరల్డ్ కప్కి సంబంధించిన స్క్వాడ్. చాలా మందికి నచ్చుండదు శుభ్మన్ గిల్ని తప్పించి ఇషాన్ కిషన్ పెట్టడం, బట్ దిస్ ఈజ్ ద కరెక్ట్ డెసిషన్ అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు? కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి.